ఈ వ్యాన్ టూర్కి వచ్చినా కదా విత్ Z+ సెక్యూరిటీతో వచ్చిన. నా సెక్యూరిటీ చూపెట్టుకుని టోటల్ అది చెప్పాలంటే వీడియో తీయనిస్తలేరు. నాకు ముందే సిగ్గురా బాబు, నేను వీడియో ఇది ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయబోతున్నా అంటే ఇట్లా పొమ్మంటే పోతలేరు, ఈయనే ఉన్నారు. కొంచెం బోర్డర్ రాదు, నేను వీడియో తీసుకున్నాక వచ్చారు. హాయ్ డార్లింగ్స్, నేను మీ తెలుగు వ్యాన్ వాళ్ళ ఫస్ట్ ఎవర్ క్యాంపర్ వ్యాన్ బిల్డింగ్ ఇన్ తెలంగాణలో చాలా వ్యాన్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే అవి ఎక్కడో అదర్ స్టేట్కి వెళ్ళి మాడిఫై చేయించినవి ఉన్నాయి. కానీ నేను ఏంటంటే ఇది వ్యాన్ నేను ఇక్కడనే తెలంగాణలో హైదరాబాద్ జడ్చర్లలో ఇది మాడిఫై చేయించిన. ఈ వ్యాన్లో ఏమేమైతే ఫెసిలిటీస్ ఉన్నాయి, ఈ వ్యాన్లో నేను ఏ విధంగా మాడిఫై చేసినో, ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయో నేను ఏ విధంగా మాడిఫై చేయించినో ఆ టోటల్ నేను ఈ వీడియోలో చూపెట్టబోతున్నా. ఆ ఫుల్ వ్యాన్ టూర్లో నా వ్యాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి, ఒకటి ఎక్స్టీరియర్ అండ్ ఒకటి ఇంటీరియర్. ఇప్పుడు ఎక్స్టీరియర్ ఏమేమైతే మాడిఫై చేయించినో అవన్నీ చూపెడతా. మన ఎక్స్టీరియర్ మాడిఫికేషన్లో నేను ఇది కాంబో కిట్ వేయించిన ఉండే, ఇది సిల్వర్ కలర్ అన్నట్టు. ఇది ఏదైతే ఉందో ఫినిషింగ్, ఇది వ్యాన్ టోటల్ వచ్చేస్తుంది ఇక్కడ ఈ మన డోర్స్కైనా. ఇది వన్ ఆఫ్ ది పార్ట్ మన ఎక్స్టీరియర్ మాడిఫికేషన్లో. ఈ ఫ్రంట్ సైడ్ ఏదైతే నేను రేడియం చేయించినో తెలుగు వ్యాన్ వాళ్ళ ఆ యూట్యూబ్ సింబల్, ఇది మన వ్యాన్, ఇది ఒక హార్ట్ సింబల్ లెక్క వేయించిన ఉండే. ఇట్ సైడ్ ఈ నావిగేటర్ సింబల్. నెక్స్ట్ ఇది సిగ్నేచర్ వాల్. ఇది ఏంటంటే ఇంతవరకు ఏ వ్యాన్ లైఫర్కి ఇట్లేదు సిగ్నేచర్ వాల్ పెట్టలేదు అన్నట్టు. ఇది పర్మనెంట్ మార్కర్తోని నేను ఎవరినైతే మీట్ అవుతానో, సంథింగ్ ఎవరైనా స్పెషల్ పర్సన్ కలిసినప్పుడు వాళ్ళతో సైన్ చేయించుకుంటా అన్నట్టు. సైన్ లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి వాళ్ళ ఇష్టమైంది రాస్తారు అన్నట్టు. ఇది పర్మనెంట్ మార్కర్ ఉంటుంది. ఇది సిగ్నేచర్ వాల్. నెక్స్ట్ ఇది జంగల్ థీమ్. ఇది ఈ టోటల్ ఈ మౌంటైన్స్ అయినా ఈ ట్రీస్ అయినా ఇది జంగల్ థీమ్ ఉండాలని చెప్పేసి వన్ సైడ్ సిగ్నేచర్ వాల్, వన్ సైడ్ జంగల్ థీమ్ యాజ్ ఇట్ ఈస్ తెలుగు వ్యాన్ వాళ్ళ. అండ్ నెక్స్ట్ ఇదేంటి స్కానర్, ఇది యూట్యూబ్ స్కానర్ అండ్ ఇది ఇన్స్టాగ్రామ్ స్కానర్ ఇట్ సైడ్. ఇది గిట్లా ఈ విండోకి ఇట్లా జంగల్ థీమ్ వేయించిన ఉండే. మళ్ళా యాజ్ యూజువల్గా ఇటు తెలుగు వ్యాన్ వాళ్ళ అది గిట్లా జంగల్ థీమే. ఇది మన ఇండియా మ్యాప్. నెక్స్ట్ ఇది ఒక కెమెరామ్యాన్ సీట్. ఇది డ్రైవర్ సైడ్ సీట్ ఏదైతే ఉందో, ఈ డ్రైవర్ సైడ్ ఏంటంటే ఇది ఫ్రెండ్స్ ఒక 4 మెంబర్స్ ఫ్రెండ్స్ కూర్చొని ఫైర్ క్యాంప్ వేసిన స్టిక్కరింగ్ ఇది. ఇటు సైడ్ ఇది గిట్లా జంగల్ థీమ్. ఇదేంటంటే మనకి ఇది టైర్ మార్క్స్ ఏదైతే ఉంటుందో అది నేనే ఓన్గా కస్టమైజ్ చేయించిన ఉండే. ఇది ఇట్లా ఈ థీమ్ కావాలని చెప్పేసి. మళ్ళీ ఇది మన వ్యాన్, ఇది సేమ్ ఈ వ్యాన్, ఇది జంగల్ థీమ్ టోటల్. ఇది మన సైడ్ 4 స్టెప్స్, ఈ 2 సైడ్స్ అటు అండ్ ఇటు 2 చేయించిన. ఇప్పుడు మనం ఏదైతే చూసినామో అది స్టిక్కరింగ్. ఈ స్టిక్కరింగ్ వర్క్ నేను ఏం చేయించినో అన్ని టోటల్ చూపెట్టినా. ఇంకేంటంటే ఏ వ్యాన్లో లేని అడిషనల్ అంటే మోడిఫికేషన్ చేయించిన ఉండే వ్యాన్లో. నెక్స్ట్ ఏంటంటే అవి చూపెడతాను మీకు. సన్లైట్ డిమ్ అవుతుందనే తొందరలో ఈ స్టిక్కరింగ్ చూపెట్టిన. ఇది ఒకటి మర్చిపోయిన ఉండే, ఇది సింగింగ్ స్టిక్కరింగ్. నాకు సింగింగ్ అంటే ఇష్టం అన్నట్టు. ఈ వ్యాన్లో నేను ఒక సింగింగ్ ఇట్లా ఒక పాట తీసుకున్నా. ఆ సింగింగ్ నాకు ఇష్టం కాబట్టి సింగింగ్ ఒకటి ఇది వేయించిన ఉండే. ఈ విండో అడిషనల్గా మాడిఫై చేయించిన అని చెప్పిన ఉండే కదా. ఇది ప్లేస్ ఏదైతే ఉందో ఇది మన స్టెప్నీ ప్లేస్. ఇక్కడ ఏంటంటే నేను వాటర్ ట్యాంక్ చేయించిన ఉండే. డైలీ యూజెస్కి వాటర్ కావాలి మనకి, అందుకోసం అని చెప్పేసి వాటర్ ట్యాంక్ ఇక్కడ కింద ఫిట్ చేయించిన ఉండే. మన వాటర్ ట్యాంక్ ఇన్లెట్ ఇది అవుట్లెట్. ఇక్కడ నుండి వాటర్ మనం ఫిల్ చేసుకోనికి ఇది మనం వాటర్ ఏమైనా యూజెస్ ఉంటే ఇక్కడ నుండి యూజ్ చేసుకోవాలి. ఇది కింద వాటర్ ట్యాంక్. నేను ఇది ఎందుకు ఇట్లా చేయించిన అంటే వాటర్ ట్యాంక్ చాలా అంటే వ్యాన్ లైఫర్స్ ఎవరు ఉన్నారో పైన పెట్టుకుంటారు. కానీ నేనేంటంటే ఇక్కడ ఈ స్టెప్నీ ప్లేస్లో పెట్టుకున్నా. స్టెప్నీది ప్రాబ్లం అనేది తక్కువ వస్తుంది. ఒక 3 మంత్స్కి ఒకసారో 6 మంత్స్కి ఒకసారో ఎప్పుడు వచ్చేది గిట్లా తెలీదు. కానీ వాటర్ యూజెస్ ఏంటంటే మనకి ఎవ్రీడే వాటర్ అనేది 100% యూజ్ అవుతుంది. అందుకోసం ఏంటంటే నేను స్టెప్నీ తీసేసి వాటర్ ట్యాంక్ పెట్టుకున్నా ఇక్కడ. ఆ రేర్ కండిషన్లో ఏంటంటే ఆ ఒక్కరోజు కష్టపడితే అయిపోతుంది. నాకు ఎప్పుడైతే స్టెప్నీ అవసరం పడుతుందో ఇప్పుడు 1 డే కష్టపడితే నాకు స్టెప్నీ బాధ వెళ్ళిపోతుంది. సంథింగ్ ఆ టైర్ తీసేసి నేను తీసుకెళ్ళి చేయించుకుంటే అది అయిపోతుంది. కానీ వాటర్ ఫెసిలిటీ ఏంటంటే 100% డైలీ యూజ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ వాటర్ చూజ్ చేసుకున్నా.
మన ఎక్స్టీరియర్ మోడిఫికేషన్లో ఏంటంటే పైన నేను రూఫ్ టెంట్ వేయించినుండే. ఇంతవరకు ఏ వ్యాన్ లైఫర్కి ఇట్లా రూఫ్ టెంట్ వేయించలేదు. నేను అడిషనల్గా ఏంటంటే ఆ వాటర్ ట్యాంక్ అందరు అక్కడ పెట్టుకుంటారుగా, అది తీసేసి వాటర్ ట్యాంక్ కింద పెట్టి నేను రూఫ్ టెంట్ అక్కడ ఇట్లా 2 మెంబర్స్ అకామిడేట్ అవ్వచ్చు, ఇద్దరు పడుకోవచ్చు పైన. దానికి ఇది ఫోల్డబుల్ ల్యాడర్, ఇది పైన ఎక్కనీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది ఫోల్డబుల్ ల్యాడర్ తీసుకుని ఉండే. ఫోల్డబుల్ ల్యాడర్ ఇది పైన పైన ఎక్కనీకి ఇది ఏది ఇది ఇంతవరకు ఏ క్యాంపర్ వ్యాన్కి ఇది లేదు, ఈ ఫెసిలిటీ లేదు పైన రూఫ్ టెంట్. ఇది నా ఓన్ ఐడియాతో నేనే కస్టమైజ్ చేయించుకున్నా ఇది పైన. ఇది ఇట్లా ఈ పైన రూఫ్ టెంట్ ఏ విధంగా చేయించుకున్నానో అది ఫర్దర్గా నేను ఇంకో వీడియోలో పెడతా. అది నా మాడిఫికేషన్ టోటల్ ఏమేమి చేయించున్నో అది. ఇది ఫుల్ వ్యాన్ టూర్ చూపెడుతున్నా ఇప్పుడైతే మీకు కనబడుతుంది. ఎక్స్టీరియర్లో లాస్ట్ పార్ట్ ఇదే. దీనిపైన ఏంటంటే దీనిపైన సోలార్ స్టిక్ చేయించునుండే నేను. ఆటోమేటిక్ ఇది తీసేసి ఇట్లా ఫోల్డ్ చేసేస్తే పైన సోలార్ ఉంటుంది. మన వెహికల్ రన్నింగ్లో ఏంటంటే ఇవి తీసేసి ఇది క్లోజ్ చేసుకోవాలి మనం. ఓన్లీ పడుకునేటప్పుడే మనం ఇది ఓపెన్ చేసుకొని ఇక్కడ 2 మెంబర్స్ ఈజీగా పడుకోవచ్చు. ఇక్కడ మనకి లైట్ గిట్లా పెట్టించునుండే. ఇక్కడ సైడ్కి మనకి లైట్ ఉంటుంది. ఇందులో ఫ్యాన్ గిట్లా వస్తుంది. ఫ్యాన్ది కొంచెం డిలే అయిపోయింది వర్క్. ఫ్యాన్ ప్లస్ ఇక్కడ లైట్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్టీరియర్ టోటల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటీరియర్ చూద్దాం. మన ఇంటీరియర్ మోడిఫికేషన్లో ఇంకేంది, నేను ఇది ఒకటి సెంటర్ లాక్, ఇది 5 డోర్ సెంటర్ లాక్ చేయించునుండే. 2 కీస్ ఉంటాయి, ఇంకో కీ ఎక్కడ ఉందో. ఇంకోటి ఏంటంటే ఇది పవర్ విండోస్. ఈ మారుతి ఈకోకి ఏంటంటే పవర్ విండోస్ రావు. పవర్ విండోస్ మనకి నా రిక్వైర్మెంట్ ఉన్నది కాబట్టి నేను పవర్ విండోస్ పెట్టించిన. కొందరు పెట్టిస్తారు, కొందరు యూజ్ చేయరు. 100% పవర్ విండోస్ ఉండాలి కాబట్టి ఇది ఆన్ లేదా. నెక్స్ట్ మన ఎక్స్టీరియర్ మోడిఫికేషన్ ఏంటంటే రెగ్జిన్ పార్ట్. మన స్టీరింగ్కి ఇట్లా రెగ్జిన్ డబల్ కలర్ వేయించునుండే. నా వ్యాన్ ఇప్పుడు రెగ్జిన్ ఏదైతే ఉందో అన్నీ డబల్ కలర్ ఉంటుంది. ఈ రెగ్జిన్ పార్ట్లో అతి కష్టమైన అంటే రెగ్జిన్ చేసడం ఏదైతే ఉందో ఇదే, ఈ డాష్ బోర్డ్ ఓపెన్ చేయడానికి ఒక హాఫ్ డే పట్టింది. ఇదంతా ఈజీగా రాదు. ఒక సపరేట్గా ఒక మెకానిక్ని తీసుకొని వచ్చి ఇది ఓపెన్ చేయడం జరిగింది. ఇది టోటల్. ఇది మంచి ఫినిషింగ్ ఇస్తుంది అన్నట్టు వ్యాన్లో. ఈ రెగ్జిన్లో సీట్ కవర్స్, స్టీరింగ్, డాష్ బోర్డ్, వెనక బెడ్, ఈ టోటల్ రెగ్జిన్ వర్క్. పైన ఇదేదైతే ఉందో ఇది రెగ్జిన్ కాదు, ఇది క్లాత్ అన్నట్టు. ఇది రెగ్జిన్ అయితే ఎక్కువ హ్యూమిడిటీ ఉంటుంది, హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను రెగ్జిన్ యూజ్ చేయలేదు. ఇదేంటంటే క్లాత్ యూజ్ చేసిన. ఇదేంటంటే కొంచెం కూల్ ఇస్తుంది అన్నట్టు. మన వ్యాన్లో ఇంకోటి ఏంటంటే నేను ఫుల్ బాడీ డ్యాంపింగ్ చేయించునుండే. ఇక్కడ పైన రూఫ్కి, కింద డోర్స్కి ఏంటంటే బాడీ వైబ్రేట్ కాకూడదు అని చెప్పేసి. ఇది మన వ్యాన్ 1 సైడ్ హైట్ ఉంటుంది, 1 సైడ్ డౌన్ అన్నట్టు. ఇది నేను కావాలని చేయించనుండే. సపరేట్ ఉండాలని చెప్పేసి, ఇద్దరు ఒక కాడ ఎందుకని చెప్పేసి సపరేట్ చేయించుండే. అట్లేం లేదు, ఇందులో సిఎన్జి ఉంది. సిఎన్జి ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుందని చెప్పేసి నేను ఇటు 1 సైడ్ హైట్ పెట్టించిన. ఏంటంటే 5 kgs గ్యాస్ అన్నట్టు, అది కొంచెం హైట్ ఉంటుంది కాబట్టి 1 సైడ్ హైట్ పెట్టిన. డ్రింకింగ్ వాటర్కి క్యాన్ కావాలి కదా, అవంతా ఇటు సైడ్ పెట్టినుండే. ఇది మన ఫోల్డబుల్ సీట్. ఇది ఇప్పుడు క్లోజ్ చేసేసుకుంటే మనకు బెడ్ అయిపోతుంది. మళ్ళీ ఇది క్యాంపింగ్ లైట్. ఇంతకుముందు చెప్పానుండే కదా, మనం బోన్ ఫైర్ ఏమన్నా నైట్ ఏమన్నా సెటప్ చేసుకుంటే ఈ లైట్ ఫోకసింగ్ ఉండాలని చెప్పేసి ఇది క్యాంపింగ్ లైట్ పెట్టించునుండే. యాజ్ యూజువల్గా బ్యాక్ ఎట్లయినా ఏ క్యాంపర్ వ్యాన్లోనైనా కిచెన్ సెటపే బ్యాక్ ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఆఫ్ ది వ్యాన్ ఏదైతే ఉందో అది టోటల్ కిచెన్ సెటపే ఉంటుంది. స్టవ్ ఇది. ఇక్కడ మన సామాన్లు ఇంకా పెట్టలే నేను,
పప్పు ఉప్పు డబ్బాలు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మన బౌళ్ళు గిన్నెలు గ్లాసులు ఇవన్నీ ఏంటంటే ఇక్కడ ఇప్పుడైతే ఒక స్టోరేజ్ ఉంది, కానీ ఇక్కడ రైస్ పెట్టుకుంటా నేను, రైస్. ఇంకా ఇదేంటిది మన సామాన్లు ఇవి ఇట్లా. ఇంకా నేను ఇందులో ఇక్కడ కింద వాటర్ ట్యాంక్ ఉంది కదా, ఇక్కడ ఏంటంటే ఇది ఫోల్డబుల్ సింక్ అండ్ ఇది చాపర్. ఇక్కడ మన సంథింగ్ వెజిటేబుల్స్ కట్ చేయడానికి చాపర్ చేయించిన. ఇది ఇక్కడ ఫోల్డబుల్ సింక్. ఇక్కడ మనం బౌల్స్ ఏమైనా వాష్ చేయించుకోనికి. ఇది మనం నైట్ ఎప్పుడైనా ఫుడ్ ప్రిపేర్ చేయాలనుకున్న మనకు స్టవ్ ఇక్కడ ఉంది కదా, మనకు లైటింగ్ కావాలని చెప్పేసి ఇక్కడ ఇట్లా ఒకటి స్ట్రిప్ లైట్ పెట్టించిన ఉండే, స్ట్రిప్ లైట్. ఇంకా మన స్టవ్కి సిలిండర్ కావాలి. ఇది హైట్ పార్ట్ ఎందుకు చేయించినో ఇప్పుడు మెయిన్ రీజన్ ఇక్కడనే దొరుకుతుంది. డ్రింకింగ్ వాటర్కి 20 లీటర్స్ వాటర్ క్యాన్. ఇది హైట్ పార్ట్ బెడ్ అయితే ఏది ఉందో మెయిన్గా దీనికే చేయించిన నేను. ఇది వాటర్ ట్యాంక్ అండ్ సిలిండర్. ఇది 5 kg సిలిండర్. ఇది నార్మల్గా ఏంటంటే సిలిండర్ 2 kgs అట్లా యూజ్ చేస్తారు. నేను ఏంటంటే 1 టైం ఫుల్ చేసుకొని లాంగ్ టైం వెళ్ళాలని చెప్పేసి 5 kgs గ్యాస్ సిలిండర్ తీసుకున్నా. వ్యాన్లో ఇదేంటంటే మనకి ఇందులో నేను ఏంటంటే ఫోల్డబుల్ సీట్ చేయించిన ఉండే. ఫోల్డబుల్ సీట్ మ్యాక్స్ ఎవరు ప్రిఫర్ చేయరు. నేను ఏంటంటే ముగ్గురు కూర్చొని వెళ్ళేటట్టు ఏంటంటే ముందు ఒకరు ఇక్కడ ఒకరు ఇట్లా ఒకరు కూర్చొని వెళ్ళేటట్టు ఏంటంటే ఫోల్డబుల్ సీట్ చేయించిన. ఇది తీసేస్తే మనం ఇక్కడ కూర్చోవచ్చు. అది ఇది మన ఫోల్డబుల్ సీటు. బ్యాక్ నుండి అది సెట్ చేయాలి. ఇట్లా డైరెక్ట్ ఇట్లా అని చెప్పేస్తున్నా. ఇందులో ఏంటంటే నేను ఈకోఫ్లో బ్యాటరీ తీసుకున్నా. ఈకోఫ్లో రివరా ప్రో 2 అనుకుంటా. ఈకోఫ్లో ఈ బ్యాటరీది ఏంటంటే డైరెక్ట్ మన సోలార్తో ఛార్జ్ అవుతుంది. మాడిఫికేషన్లో మన లోపల ఏంటంటే మనకి లైట్ ఉంటుంది. ఇది లైట్ మన లైట్ టోటల్ నేను ఇప్పుడు ఇది ఆన్ చేసి చూపెడతా. మన స్విచ్ బోర్డ్ ఇక్కడ ఇచ్చిన. టోటల్ లైట్. కొందరు ఏంటంటే రౌండ్ లైట్ అది ప్రిఫర్ చేస్తారు. నేను ఈ స్ట్రిప్ లైట్ యూజ్ చేసిన. ఇది డైరెక్ట్ ఇది ఫిక్స్ అయిపోతుంది అన్నట్టు. గమ్ పెట్టి ఇట్లా నేను అదేంటిది మన స్క్రూ ఫిట్టింగ్ చేయించిన. ఇదేంటంటే మనం ఎప్పుడన్నా ఆఫ్ రోడింగ్ చేస్తే అది ఆ రౌండ్ లైట్ ఏంటంటే కింద ఊసేస్తాయి. ఇదేంటంటే మనకు పర్మనెంట్ ఉండాలి అని చెప్పేసి నేను ఇది స్ట్రిప్ లైట్ పెట్టించిన ఉండేది. ఇదే మన ఫోల్డబుల్ సీట్. ఓకే, ఈ లైట్స్కి పవర్ ఎక్కడి నుండి వస్తుంది అంటే బ్యాటరీ. నేను బ్యాటరీ ఈకోఫ్లో రివరా ప్రో 2 ఆ బ్యాటరీ తీసుకున్నా. అదే కొంచెం అడ్వాన్స్డ్ బ్యాటరీ ఇప్పుడు ఉన్న దాంట్లో ఏంటంటే తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఇంకా మనం వేరే బ్యాటరీ తీసుకోవాలంటే దాంతో ఇన్వర్టర్ సంథింగ్ అదే సగం వ్యాన్ని ఆక్యుపై చేస్తుంది. అందుకోసం ఏంటంటే నేను ఈకోఫ్లో రివరా ప్రో 2 ఆ బ్యాటరీ తీసుకొని ఉండే. పైగా మనకు సోలార్ ఉంది పైన. సోలార్తో అదే ఛార్జ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఒకసారి మనం ఫిక్స్ చేస్తే అదే ఆటోమేటిక్ బ్యాటరీ డౌన్ అయినాక అదే ఛార్జ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనం ఒక ఎండకి ఒక 1 hour అట్లా మ్యాక్స్ 1 hourలో మనకు బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. ఆ బ్యాటరీతోనే మనకి ఏదైతే ఇది లైట్స్ అయినా ఇదే పవర్ సాకెట్స్ ఇదే స్విచెస్ ఏదైనా మనం ఛార్జింగ్ పెట్టుకోనికి ఇక్కడ ఒకటి చేపించిన ఉండే. ఇంకోటి మన ఇది క్యాంపింగ్ లైట్. ఇది మీకు అట్లా బ్యాక్ డోర్ నుండి చూపెడతా. 360 degree రొటేట్ అవుతుంది. ఇది క్లాస్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఏంటంటే వ్యాన్లో సపరేట్ క్లాస్ జోన్ పెట్టుకున్నా. నా బట్టలు ఎక్కడ పెట్టాలో అనేది నేను ఇక్కడ డిసైడ్ అయిపోయిన ఉండే. ఈ బ్యాటరీ పైన ఇది ఏదైతే ఉందో ఇది టోటల్ నా క్లాస్ జోన్. ఇక్కడ అన్నీ నా బట్టలు ఇక్కడనే వచ్చేస్తాయి. ఇక్కడ ఇది ఇట్లా స్పేస్ ఖాళీ ఉంది. ఇక్కడ సంథింగ్ మనం ఏం పెట్టుకున్నా ఏం కాదన్నట్టు. ఇంకోటి ఏంటంటే ఇది షూ జోన్. ఇప్పుడైతే ఇలా స్వెటర్ ఉంది, ఇలా నా షూ. ఇది షూ జోన్. ఇది ఏదైతే ఉందో ఇది క్లాస్ జోన్. ఇది ఏరియా టోటల్ నేను కూర్చున్న ఏరియా ఏంటంటే ఇక్కడ సిఎన్జి ఫిక్స్ చేసిన. మ్యాక్స్ అందరు ఏంటంటే ముందు ప్రిఫర్ చేస్తారు సిఎన్జి. నేను మిడిల్ ఆఫ్ ది వ్యాన్. ఇక్కడ సిఎన్జి ఉంది. సిఎన్జి పైన ఏదైతే ఈ స్పేస్ ఉందో సిఎన్జి మీద ఏంటంటే వెయిట్ పడద్దు. అందుకోసం ఏంటంటే తక్కువ వెయిట్ ఉన్నది ఏమన్నా ఉందంటే అది షూస్
స్లిప్పర్స్ అవి ఉంటాయి కాబట్టి ఇది షూ జోన్. ఇది నేను కూర్చున్నది సిఎన్జి ఇది. ఇంకోటి నా వ్యాన్లో నేను ఏ క్యాంపర్ వ్యాన్లో లేని ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయంటే ఒకటి ఫ్రిడ్జ్, ఇంకోటిది క్లాతింగ్ జోన్, షూ జోన్, ఇంకేంది పైన రూఫ్. అట్లనే ఇప్పుడు మన ఏంటంటే ఇక్కడ ఫ్రిడ్జ్ అన్నట్టు ఈ ముందు ఏదైతే బాక్స్ ఉందో ఇది నా ఫ్రిడ్జ్. ఇది చిన్న మినీ ఫ్రిడ్జ్. ఇది వాటర్ బాటిల్ ఉంటాయి కదా 10 రూపీస్, అవి ఒక ఆరామ్గా ఒక 6 వస్తాయి. ఇందులో సమ్మర్లో ఎక్కువ యూజ్ అవుతుంది ఫ్రిడ్జ్. ఇది ఎట్లయినా నాకు యూజ్ అనిపించలేదు అనుకోండి, ఇది తీసేస్తే ఆటోమేటిక్ ఇది ఇట్లా నాకు స్టోరేజ్గా యూజ్ అవుతుంది. నేను ఏంటంటే ఫ్రిడ్జ్ ప్రిఫర్ చేసిన. ఇది బెడ్ సెటప్ బ్యాక్ ఏంటంటే నేను స్టోరేజ్ కొంచెం మిగిలించిన కావాలన్నది. అక్కడ ఏంటంటే ఫోల్డబుల్ చైర్స్ అండ్ ఫోల్డబుల్ టేబుల్, 2 చైర్లు అండ్ 2 టేబుల్. ఇవి గిట్లా మీకు టోటల్ ఓపెన్ చేసి చూపెడతాను నేను. అరే మన టీం ఇది పట్టుకోకండి. అయ్యా ఇంకోటి ఇస్తా, ఇంకో కవర్ ఉందా? అరే నా చైర్ ఇస్తలేను, చైర్కున్న కవర్ ఇస్తున్నా ఆగురా. అరే ఫోల్డబుల్ టేబుల్. గ్యాప్ వచ్చేసరికి స్ట్రక్ అయిపోయినా నేను. ఫోల్డబుల్ టేబుల్ ఇది, 4 మెంబర్స్ కూర్చొని తిననీకి ఏంటంటే నేను ఫోల్డబుల్ టేబుల్ తీసుకుని ఉండే. ఫోల్డబుల్ టేబుల్ అండ్ ఫోల్డబుల్ చైర్ అంటే 6 మెంబర్స్ కూర్చోవచ్చు. ఇది ఏదైతే స్పేస్ ఉందో ఇక్కడ ఇది ఫోల్డబుల్ టేబుల్ స్పేస్. ఇది మన ఫోల్డబుల్ టేబుల్. ఇది నా ఫుల్ వ్యాన్ టూరు. నేను వ్యాన్లో ఏమైతే మోడిఫికేషన్ చేసినో ఈ వీడియోలో మీకు క్లియర్గా కనబడుతుంది. అయితే వ్యాన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేస్తా. అయితే కొన్ని అన్నెసెసరీ థింగ్స్ గిట్లా యాడ్ అయినాయి ఇందులో. అయితే వ్యాన్ మోడిఫికేషన్లో ఏం చేయకూడదో అది గిట్లా దాని ఒక వీడియో నేను ఫుల్ వీడియో చేస్తా. ఇంకా హౌ మచ్ ఐ హ్యావ్ స్పెండ్ టు బిల్డ్ ఏ వ్యాన్ అది గిట్లా ఒక వీడియో చేస్తా. వ్యాన్కి నేను ఎంత ఇన్వెస్ట్ చేసిన ఈ వ్యాన్ చేపియడానికి అది గిట్లా ఒక ఫుల్ వీడియో వస్తుంది. ఏమేం చేయొద్దు వ్యాన్ మోడిఫికేషన్లో. ఇప్పుడు నేను చేసిన వ్యాన్ కాబట్టి నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. కొందరి వీడియో చూసి ఏంటంటే అన్నెసెసరీ థింగ్స్ గిట్లా యాడ్ చేస్తారు. అది గిట్లా నేను చేసిన ఇందులో. మీరు ఏం చేయొద్దో నేను అది ఇంకో ఫుల్ వీడియోలో చెప్తా. నేను ఎక్కడెక్కడ ట్రావెల్ అవుతున్నా, ఎక్కడెక్కడికి మూవ్ అవుతున్నా అనేది నేను ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటా. నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఏదైతే ఉందో నా బయోలో ఉంటుంది, వెళ్ళి ఇన్స్టాగ్రామ్ గిట్లా ఫాలో చేయండి, తెలుగు వ్యాన్ వాలా. ది లింక్ క్యాంపర్స్. ఈ వ్యాన్ ఎవరైతే చేసిర్రో క్రాంత్ అన్న, అతని కాంటాక్ట్ ఇది. మీకు వ్యాన్ గురించి ఏ డౌట్ ఉన్నా, మీరు ఏమన్నా వ్యాన్ ఫర్దర్గా మీరు మోడిఫై చేయించుకోవాలనుకున్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ కండి. ది లింక్ క్యాంపర్స్. మన వ్యాన్ టోటల్ ఎట్లా అనిపించింది మీకు? మీకు ఇట్లా వ్యాన్ గిట్లా నచ్చినట్టయితే